మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న భారీ చిత్రం పెద్ది. బుజ్జిబాబు డైరెక్షన్ చేస్తున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ టీజర్లో యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యేలా కట్ చేశారట. టీజర్ని చాలా డీటెయిలింగ్గా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా హీరో క్యారెక్టరైజేషన్ చూపిస్తూనే హీరో యొక్క గోల్ కూడా పరిచయం చేయబోతున్నారట. క్రికెట్ నేపథ్యం సాగుతున్న ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ ఇప్పటికే చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. బుచ్చిబాబు సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ని సాధించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి నుండి ఈ సినిమాకు అటు ఫ్యాన్స్ లో ఇటు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ఎందుకంటే ఇది గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా. ఈ జానర్ లో సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. ఆ తక్కువ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. పైగా రామ్ చరణ్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు. చరణ్ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అభిమానులు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తారు. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ఈ ఫస్ట్ లుక్ని పుష్ప, కేజీఎఫ్ లుక్స్తో పోల్చి చూసి ట్రోల్ చేశారు. కానీ అత్యధిక శాతం మంది మాత్రం రామ్ చరణ్ కమ్ బ్యాక్ ఈసారి మామూలు రేంజ్లో ఉండదు అని బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఫస్ట్ లుక్ తర్వాత జరిగిన ఈ నాన్ థియేటికల్ రైట్స్ దాదాపుగా 120 కోట్ల రూపాయల వరకు ఉందని, 20% షూటింగ్ కూడా పూర్తి కాని ఈ సినిమాకు ఇంత బిజినెస్ జరగడం నిజంగా సెన్సేషనల్ అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.